మాటలు మాట్లాడవలసిందిగా గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఏ లక్ష్మయ్య గారికి, వైస్ ప్రిన్సిపల్ సార్ శర్మ సార్ గారికి, హిస్టరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గోపినాయక్ సార్ గారికి, హాజరైన అధ్యాపక బృందానికి, విద్యార్థులకు నమస్కారాంజలి. సో ఈరోజు మనము ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. యాక్చువల్గా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జరుపుకునే వాళ్ళం. ఇది ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత జరుపుకోవాల్సిన అవసరం లేకపోయినా మనం అంతా ఒకటే అన్న ఉద్దేశంతో జరుపుకుంటున్నాము. సో ఒక కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయిన ఒక పాజిటివ్ దీంట్లో ఉంటారు కదా, అలాగా మనం కూడా తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ కూడా మనమంతా ఒకటే అన్న భావంతో ఇవాళ జరుపుకుంటున్నాము. సో ప్రిన్సిపల్ సార్ గారు, గోపి సార్ గారు చెప్పినట్టుగా స్వాతంత్రానంతరము భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నిజంగా ఈ మద్రాసులో మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉమ్మడిగా ఉండింది. సో అలాగ ఉమ్మడిగా ఉండడం వల్ల ఎలాగైతే సార్ వాళ్ళు చెప్పారో అట్లాగా చాలా తమిళియన్స్ చాలా డామినేటెడ్ పీపుల్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు. తెలుగు ప్రజలు చాలా అసమానతలకు గురి అయ్యారు. సో ఈ అసమానతలు తొలగించడానికి మన ప్రాంతం అంటూ ఒకటి సపరేట్గా ఉండాలి అని ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోయేసరికి చివరిగా ఇంకా లాభం లేదనుకుని పొట్టి శ్రీరాములు గారు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో 56 రోజులు ఫుడ్ లేకుండా ఉన్నారంటే ఆలోచన చేయండి. సో అతను చనిపోతారు అని ఇంకా తెలుసు కదా, ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా మనం ఎన్ని రోజులు ఉండగలం, కష్టం కదా. సో అలాగా తన ఆత్మార్పణతో ఏర్పడినటువంటి రాష్ట్రం అన్నమాట. సో మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వ్యవసాయ రంగం ఇవన్నీ కూడా ప్రపంచంలో చాలా విభిన్నమైనటువంటి కల్చర్ మనకుంది. సో ఆ కల్చర్ని పాటించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సో మనం చేసుకునే ప్రతి పండగకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. సో అది నేచర్తోనూ, సో వ్యవసాయంతోనూ ముడిపడి ఉంటాయి మన పండుగలన్నీ కూడా. సో ఇటువంటి కల్చర్, సో మనకి తెలుసు దేశ భాషలందు తెలుగు లెస్స అని వినింటారు కదా. సో అంతటి తెలుగు భాషకి అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈవెన్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా తన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని మహామహా కవులు ఉండేవాళ్ళు. అలాగే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఇలాంటి ఎంతోమంది కవులను మనకి ఇచ్చినటువంటి రాష్ట్రం అన్నమాట ఆంధ్ర రాష్ట్రము. సో తెలుగు భాష, తెలుగు సంస్కృతి అనేది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి కల్చర్ అన్నమాట మన ఇండియన్స్, మన ఆంధ్ర పీపుల్ది. సో మనం ఎక్కడున్నా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడికి పోయినప్పటికీ కూడా మన కల్చర్ని నెక్స్ట్ తరానికి అందజేయాల్సినటువంటి బాధ్యత మీదే. కాబట్టి పండుగలు ఎందుకు, ఏంటి ఇవన్నీ, గుళ్ళకి వెళ్ళడాలు ఇవన్నీ ఏంటి అనుకోకండి. సో అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మనని ఒక తెలుగు వాళ్ళుగా మనము పోర్ట్రేట్ చేసుకోవడానికి అది చాలా అవసరం అన్నమాట. అలాగే మనకు ఉద్యోగం కోసము, తర్వాత సొసైటీలో మనకి వ్యాపారానికి దానికి ఇంగ్లీష్ పరభాషలో అవసరమే. కాబట్టి పరభాషలు నేర్చుకోండి, కానీ తెలుగు పైన మమకారాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి. తెలుగులో ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి, వీలైతే కొన్నిటినైనా కూడా చదవండి. మన కల్చర్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో మన కల్చర్ని ముందు తరాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. సో ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రం యొక్క ఇంటిగ్రిటీని మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఓపికగా వెళ్ళినటువంటి మీకు కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక దేశంలో ఒక తెలుగువాడిగా ఎంతో గుర్తింపు చాలా మంది ఉన్నారు.